ఆయన బాబు నేను మెజ్జిని మాట్లాడుతున్నా. ఇవాళ క్లాస్ వచ్చి డే 10 అండి. ఇవాళ ఏంటంటే ఒక గంట తిరిగి చెప్పి మమ్మల్ని అందరినీ గ్యారేజ్లో తీసుకెళ్లారండి. గ్యారేజ్లోకి వెళ్ళి అలాగానే ఈ బస్సు అయితే కనపడ్డదండి. ఈ బస్సు ఏంటి ఎలా ఇప్పేశారంటే మొత్తం డిస్పోజల్ చేసి స్క్రాప్లో పడేస్తారండి ఈ బస్సుని. అలాగే అందరినీ కలిపి ఒకసారి గ్యారేజ్ మొత్తం చూసి రమ్మన్నారండి. చూడమంటే మనం కుదురుంటాం కదా. మొత్తం అన్ని చోట్లకి వెళ్ళిపోయి ఇష్టాచారంగా ఎవరికి నచ్చినట్టు వాళ్ళు మేమైతే కిందకి వెళ్ళిపోయి బస్సు కింద ఏముందో చూసేద్దామని చెప్పేసి చూసి తెలుసుకుందామని కింద అయితే మొత్తం తనిఖీ చేసేస్తామండి. దానికోసం అయితే నాకైతే పూర్తిగా తెలియదు. మా వాడైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు కానీ ఇదైతే ఎయిర్ సస్పెన్షన్ అంటారంటండి. నేసాలన్నీ చేసిన తర్వాత సార్ మళ్ళీ పిలిచారండి. పిలిచిన తర్వాత వెళ్ళామండి. మీకు క్లాస్ చెప్తాను ఎక్స్ప్లెనేషన్ చేసి అని చెప్పి అన్నారు. అది దేనికోసం అంటారా? కేఎంపీఎల్ కోసం. బండి యొక్క కేఎంపీఎల్ ఎలా వస్తుంది ఏంటన్నది సార్ మాటలో నిందన్నాడండి. తొక్కితే ఎంత వెళ్తాం మన దాని మీద మనం రెండు కళ్ళతో చూస్తాం కాబట్టి అప్పుడు అదే బస్సు బాడీ మూసుకుంటాం. మూసినప్పుడు ఇంజిన్ సౌండ్ పెట్టి మనం బండి రైడ్ చేయాలి. సెజరింగ్ సౌండ్ వస్తుంది. పాలు తీసుకో ఇంజిన్ సౌండ్ అదే గట్టిగా సౌండ్ అవుతుంది. అంటే సౌండ్ ఎక్కువ వస్తుంది, ఆయిల్ ఎక్కువ అవుతుంది. సెజరింగ్ సౌండ్ మీద ఆయిల్ ఎక్కువ అవుతుంది కాబట్టి కేపీ నెంబర్ 1 కేపీ అవుతుంది. అది చూసారా, యాక్సిలేటర్ ఇచ్చేటప్పుడు యాక్సిలేటర్ తన్నేది కాకుండా తర్వాత కంటి చూపులో బ్రేక్ గా వాడవాలి. ఎదురైనా గుంజంత వెంటనే ఎక్కడ పాలు తీసారు. అలాగే తక్కువ స్పీడ్ గేర్ లో యాక్సిలేటర్. విన్నారు కదండి సార్ చెప్పిన మాటలు. అసలు ఈ రోజు గ్యారేజ్ క్లాస్ అయితే కాదండి. సార్ అయితే ఇవాళ ఖాళీగా ఉన్నాం అని చెప్పేసి ఒక 10 నిమిషాలు ఎక్స్ప్లెనేషన్ చేశారండి. అలాగే ఈ రోజు ఎందుకు వచ్చామంటే గ్యారేజ్కి ఇవాళ షూటింగ్ చేశారండి మాకు మీద. అది షూటింగ్ ఏంటంటే జనగణమని అని చెప్పేసి అడ్వర్టైజ్మెంట్ అండి. ఇది గవర్నమెంట్ సంబంధించిన అడ్వర్టైజ్మెంట్ అండి. అందరినీ కలిపి అడ్వర్టైజ్మెంట్లో యాక్టింగ్ చేయడానికి తీసుకొచ్చారండి. తీసుకొచ్చి కానీ 2 గంటల ముందే తీసుకొచ్చి మమ్మల్ని కూర్చోబెట్టేశారండి. కూర్చున్నాం కానీ మాకైతే మంచి టైం పాస్ చేశాడండి ఒక అన్న వచ్చి. అదే డ్రైవర్ అన్న. ఆ డ్రైవర్ అన్న యాక్టివ్నెస్ చూసైతే నాకైతే బుర్ర పాడైపోయింది. పాటలు కూడా చాలా బాగా పాడారండి. వినండి పాట ఏంటన్నది. Mas besar, lupa nama tapi masih isprasa. Bakar bayu besar. విన్నారు కదండి. ఈ పాట అయితే ఏ లాంగ్వేజ్ లో మీరే చెప్పాలండి. నాకైతే పాట లాంగ్వేజ్ ఏంటంటే మనకే తెలియలేదు. కానీ పాట ఎంటర్టైన్మెంట్ అయితే బాగా ఇచ్చిందండి. అలాగే గ్యారేజ్ లో ఉన్న డీజిల్ రేట్ అయితే చూపిస్తున్నాను. బయట రేటుకి దీనికి రేటుకి తేడా ఏంటో చెప్పండి. బయట ఎంత ఉందో కూడా చెప్పండి. అంతవరకు మన వీడియో చూస్తూ లైక్ చేసి ఫాలో కొట్టండి. అందరూ బై బై టాటా.